నమస్తే వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వాతావరణ శాఖ సూచనల మేరకు జిల్లా ప్రజలు 3 రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని సూచించిన కలెక్టర్ లక్ష్మీష భారీ వర్షం కారణంగా నేల కొరిగిన చెట్లు, హోర్డింగ్లను తొలగించేందుకు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో చర్యలు చేపట్టామని వెల్లడి. జూన్ నెలలో కేతనకొండలో నేతాజీ సైనిక్ స్కూల్ ప్రారంభం కానున్నట్లు తెలిపిన స్కూల్ సొసైటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ లింగం సుధాకర్ రెడ్డి, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ దీనిని ప్రారంభిస్తారని వెల్లడి. ఘనంగా జరిగిన దాసరి నారాయణరావు 78వ జయంతి వేడుకలు. తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం ఎంతగానో శ్రమించారన్న ప్రముఖులు. విజయవాడ నగరంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కారణంగా నేలకు ఒరిగిన చెట్లు, హోర్డింగ్లను తొలగించేందుకు ఏపీ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా చెప్పారు. వాతావరణ శాఖ అధికారులు సూచనల మేరకు 3 రోజుల పాటు ఎన్టీఆర్ జిల్లాలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, రోడ్లపైకి వచ్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. రోడ్లపై మోకాళ్ల లోతులో నిలిచిన నీరును స్వయంగా రంగంలోకి దిగిన కలెక్టర్ లక్ష్మీ షా మోటార్లు పెట్టి నీటిని తోడించే చర్యలు చేపట్టమని తెలిపారు. వర్షాలు పడే సమయంలో తప్పనిసరైతేనే బయటకు రావాలని, జిల్లా ప్రజల కోసం ప్రత్యేకంగా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా కాల్ చేయాలని 9154970454 కలెక్టర్కు తెలపాలన్నారు. విజయవాడ సిటీలో ఉదయం ఈరోజు మార్నింగు వర్షాలు అలాగే ఎదురుగాలు చాలా ఎక్కువ వచ్చాయి. 147 మిల్లీమీటర్ వర్షం పడింది 6 గంటలో. దాన్ని బట్టి కొంచెం సిటీలో అక్కడక్కడ డ్రైనేజ్ స్ట్రాగ్నేషన్ అవడం, రోడ్డు మీద నీళ్లు రావడం, అలాగే కొన్ని చోట్ల చెట్టు పడిపోవడం జరిగింది. కార్పొరేషన్ టీమ్స్తో ట్రీ క్లియరింగ్ టీమ్స్ పంపించి ఎప్పటికప్పుడు క్లియర్ చేసాము. వెంటనే స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళతో మాట్లాడితే వెంటనే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కూడా పంపించారు. 30 మంది ఇక్కడ వచ్చి ఉన్నారు. వీళ్ళు ఇక్కడ హెడ్ క్వార్టర్లోనే స్టే ఉంటారు, క్యాంప్ చేసి ఉంటారు. ఏదైనా ఎక్కడైనా ఎమర్జెన్సీ ఉంటే వెంటనే అక్కడికి వెళ్ళి దాన్ని క్లియర్ చేస్తారు. ఎక్కడ రోడ్ బ్లాక్ లేకుండా, పబ్లిక్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా చూసుకుంటాము. అట్లాగే కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఎస్టాబ్లిష్ చేసి ఎమర్జెన్సీ నెంబర్ కూడా ఇచ్చున్నాను. ఎవరికైనా ఎక్కడైనా అది ట్రాఫిక్ ఇబ్బంది అయితేనేంటి, లేదా స్టాగ్నేషన్ ఇబ్బంది అయితేనేంటి, ఈవెన్ హెల్త్ ఎమర్జెన్సీ అయితేనేంటి, సో వెంటనే రీచ్ అవుట్ అవ్వండి. 24/7 టీము అందుబాటులో ఉంటాయి. వచ్చి అక్కడ ఆ ఇబ్బంది లేకుండా చూసుకోవడం జరుగుతుంది. అట్లాగే ప్రతి సచివాలయాన్ని 24 hour అలర్ట్లో పెట్టమని చెప్పాను. ఆ సచివాలయంలో 24 hour స్టాఫ్ని డిప్లాయ్ చేసుకుంటూ వాళ్ళు ఎప్పటికప్పుడు ప్రతి సచివాలయం నుంచి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉండాలి. ఎక్కడైనా రోడ్ బ్లాక్ అయిందా, ఎక్కడైనా చెట్టు పడిపోయిందా, ఎక్కడైనా ఏదైనా ఈ ఫ్లెక్సీలు అట్లాగే ఈ హోర్డింగ్ బోర్డ్స్ పడిపోయాయి అనేది మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది. దాన్ని బట్టి టీంని ఎప్పటికప్పుడు డిప్లాయ్ చేస్తూ ఉంటాము. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు వచ్చిన ఎదురుగాలాగే రేపు కూడా ఎల్లుండి కూడా కొంచెం అలర్ట్ ఉండేలాగా స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ టీం నుంచి వస్తూ ఉంది ఇన్ఫర్మేషన్. కాబట్టి దయచేసి వర్షం వస్తున్నప్పుడు, ఎదురుగాలు వస్తున్నప్పుడు చిన్నపిల్లల్ని బయటకు పంపించద్దు, మీరు బయటికి వెళ్ళొద్దు. అలాగే ఏజ్ ఓల్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇంట్లో ఉండమని చెప్పండి. మెయిన్లీ వర్షం స్టార్ట్ అయింది లేదా కొంచెం మోసం ఈ వెదర్ మారింది అంటే దయచేసి ఇంట్లో ఉండండి. అలాగే తోపుడు బండి వాళ్ళు, అలాగే చిన్న చిన్న వ్యాపారకారులు బయట రోడ్డు మీద పెట్టుకుని ఉంటారు. చెట్ల కింద ఏదైనా ఉంటే దయచేసి చెట్ల కింద ఉండకండి. పెద్ద పెద్ద చెట్ల కింద ఎదురుగాలు వచ్చినప్పుడు తెలియదు ఏ చెట్టు ఎట్లా ఇరిగి పడుతుంది అనేది. ఇప్పుడే చూసాం చాలా చెట్లు పడిపోయి. లక్కీలీ ఎక్కడ ప్రాణహాని కానీ ఎటువంటిది ఏం లేదు, ప్రాపర్టీ హాని కూడా లేదు. జస్ట్ చెట్లు పడ్డాయి, అవన్నీ క్లియర్ చేసి ఉన్నాము. సో రేపు ఎల్లుండి అలర్ట్ ఉంది కాబట్టి దయచేసి విజయవాడ నగర వాసులందరూ, అలాగే విజయవాడ ఎన్టీఆర్ జిల్లా వాసులందరూ దయచేసి కొంచెం అలర్ట్గా ఉండండి. ఎక్కడైనా మీకు
ఎక్కడైనా ఇబ్బంది అయిందంటే వెంటనే మన కాల్ సెంటర్కి రీచ్ అవ్వండి. మీరు మాత్రం దయచేసి జాగ్రత్తగా ఉండండి, బీ కేర్ఫుల్. బయటికి వెళ్తున్నప్పుడు చూడండి, వర్షంలాగా ఉండి గాలిలాగా ఉంటే దయచేసి ఒక అరగంట 1 గంట ఆగి వెదర్ చూసుకొని బయటికి వెళ్ళండి తప్ప ఏదో వెళ్ళిపోవడము, మళ్ళీ అక్కడ రోడ్డు మీద పడిపోతే లేదా ట్రాఫిక్ జామ్ అయిపోతే ఇబ్బంది జరగడం ఉంటుంది. దయచేసి కేర్ఫుల్గా ఉండండి. జూన్లో కేతనకొండలో నేతాజీ సైనిక్ స్కూల్ ప్రారంభం. విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థాన్ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా కేతనకొండలో నిర్మించిన నేతాజీ సైనిక్ స్కూల్ను జూన్ నెలలో ప్రారంభిస్తున్నట్లు సంస్థ నేతాజీ సైనిక్ స్కూల్ సొసైటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ, విద్యాభారతి దక్షిణ మధ్య క్షేత్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, దక్షిణ మధ్య క్షేత్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి లింగం సుధాకర్ రెడ్డి తెలిపారు. సత్యనారాయణపురంలోని భోగరాజు దుర్గా ప్రసాద్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ పాఠశాలను 2025 జూన్లో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారని చెప్పారు. విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థాన్ గత 72 సంవత్సరాలుగా విద్యారంగంలో పనిచేస్తున్న అతిపెద్ద స్వచ్ఛంద సంస్థగా పేర్కొన్నారు. నేటి యువతరంలో హిందుత్వనిష్ట, దేశభక్తి పెంపొందించాలనే లక్ష్యంతో సంస్థ దేశం మొత్తం మీద 24,000 పాఠశాలలు నిర్వహిస్తుందని చెప్పారు. ఈ నేతాజీ సైనిక్ స్కూల్కి ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉంటున్నాను. అట్లనే విద్యాభారతి ఈ కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నాను. ఈ ఆంధ్రప్రదేశ్లో విద్యాభారతి పేరుతోటి సుమారుగా ఒక 180 స్కూల్స్, అందులో కొన్ని కాలేజెస్ కూడా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. దాంట్లో భాగంగానే కొన్ని సిబిఎస్ఈ స్కూల్స్ ఉన్నాయి, కొన్ని స్టేట్ సిలబస్ స్కూల్స్ కూడా ఉన్నాయి. గడిచిన సంవత్సరము ఈ కేతనకొండ దగ్గర విజయవాడకి సమీపంగా ఉన్నటువంటి కేతనకొండలో సిబిఆర్ ప్రసాద్ గారు 8 ఎకరాల భూమిని, అందులో ఉన్నటువంటి భవనాల్ని వారు విద్యాభారతికి దానంగా ఇచ్చారు. వారు రిటైర్డ్ ఆర్మీ పర్సను. ఇదివరకు అక్కడ సిబిఆర్ అకాడమీ అని చెప్పేసి అక్కడ చాలా కాలం విద్యాలయం నడిపారు, స్పోర్ట్స్ ఇతరత్ర. విద్యాభారతి యాక్టివిటీస్ ఇవన్నీ చూసిన తర్వాత విద్యాభారతి ఒక సంస్థకు, సంఘటనకి ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో దాన్ని విద్యాభారతికి రిజిస్ట్రేషన్ చేశారు. కామినేని ఈశ్వరరావు గారని వెయిట్ లిఫ్టింగ్లో వారు 2 సార్లు ఒలింపిక్కి వెళ్ళారు ఆ ఊరి నుంచి. వారిని చూసి నేను కూడా క్రీడారంగంలో ఒలింపిక్కి వెళ్ళాలనే ధ్యేయంతో నా హై స్కూల్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఎక్కడైతే ఫెసిలిటీస్ ఎక్కువ అవకాశం ఉంటాయని తెలుసుకుని ఎయిర్ ఫోర్స్కి వెళ్ళాను. ఎయిర్ ఫోర్స్లో 9 సంవత్సరాలు పనిచేశాను. ఈ 9 సంవత్సరాల్లో ఒలింపిక్ వెళ్ళగలిగే స్థాయికి చేరుకున్నాను. అలాంటి టైంలో రైల్వే వాళ్ళు ఇంకా మంచి ఫెసిలిటీస్ ఇస్తాం, బయటికి రమ్మంటే బయటకు వచ్చాను. కానీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి నాకు కుదరలేదు. ఇక బతుకు తెరువు కోసం చిన్న కోళ్ళ ఫారం పెట్టుకుని జాతీయ స్థాయికి, అంటే ఇండియాలోని నెంబర్ 1 పౌల్ట్రీ స్థాయికి వెళ్ళింది. నేను కృష్ణా జిల్లాలో జన్మించాను. కృష్ణా జిల్లాలో, ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో ఒక సైనిక్ స్కూలు వస్తుందని తెలిసి నా అంతటికి నేనే స్వచ్ఛందంగా విద్యాభారత్ దగ్గరికి వెళ్ళి, మీరు మా జిల్లాలో పెడుతున్నారు, మీకు ఎటువంటి సహకారం అయినా నా వంతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి నేను స్వచ్ఛందంగా ఒక కార్యకర్తగా ముందుకొచ్చి దీనికి సహకరిస్తున్నాను. గతంలో నేను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా 2 తెలుగు రాష్ట్రాల్లో వైద్య కళాశాలలు స్థాపించడంలో, డెంటల్ కళాశాలలు స్థాపించడంలో కొంత ప్రవేశం ఉండటం, అలాగే ఈ సైనిక్ స్కూలు నా జీవిత లక్ష్యం. కోరుకొండ, అప్పట్లో కోరుకొండ సైనిక్ స్కూల్ ఉంది, నేను విద్యార్థిగా ఉన్నప్పుడు దాంట్లో చేరాలని ప్రయత్నం చేశాను. నా వల్ల కాలేదు, వెళ్ళలేకపోయాను. కనీసం భావితరాల విద్యార్థులకు ఇప్పుడు ఈ సైనిక్ స్కూలు కేవలం కృష్ణా జిల్లా వారికే కాకుండా ఆంధ్రప్రదేశ్లోని 26 జిల్లాలకే కాక తెలంగాణలో ఒక్క సైనిక్ స్కూలు కూడా లేదు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ దిగ్గజం, ప్రముఖ దర్శకులు దాసరి నారాయణరావు చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం ఎంతగానో శ్రమించారని, రాజకీయాలలో కేంద్ర మంత్రిగా దేశ ప్రజలకు అనేక సేవలు అందించాలని వారి స్ఫూర్తితో ముందుకెళ్తున్నామని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు తెలిపారు. తెలుగు చలనచిత్ర రంగంలో దాసరి నారాయణరావు అనేక కుటుంబ కథా చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడిగా రికార్డులు సృష్టించారని పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని బ్రాహ్మణ వీధి శ్రీ కన్యకా పరమేశ్వరి సత్రంలో ప్రముఖ దర్శకులు డాక్టర్ దాసరి నారాయణరావు 78వ జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ సొసైటీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులు అర్పించి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ దాసరి నారాయణరావు చిత్ర పరిశ్రమ అభివృద్ధితో పాటు ఎంతో మందికి ఆదరణగా నిలిచి వారి ఎదుగుదలకు ఎంతగానో దోహదపడ్డారని పేర్కొన్నారు. దాసరి నారాయణరావు స్ఫూర్తితో తాము ఆయన సేవలను స్మరించుకుంటూ ముందుకు వెళ్తున్నామని చెప్పారు. అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్వర్గీయ దాసరి నారాయణరావు గారు 78వ జయంతిని విజయవాడలో నిర్వహించడానికి చాలా గర్వపడుతున్నామండి. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే దాసరి నారాయణరావు గారు కార్మికుడికి నిజమైనటువంటి లబ్ధి చేకూరితే మరి వ్యవస్థ బాగుపడుతుందని చెప్పినటువంటి విధానాన్ని మేము అవలంబిస్తూ ప్రతి కార్మికుడికి చలనచిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి 24 పరిశ్రమలకి సంబంధించి 24 క్రాఫ్ట్లకి సంబంధించి ప్రతి క్రాఫ్ట్కి కూడా ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్లో ఇండివిజువల్గా కమిటీ వేసి ఆ కమిటీ ద్వారాగానే కార్యకలాపాలు చేసేలాగా మేము చేయటం జరుగుతుందండి. అలాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్లో ఒక భాగమైనటువంటి సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ కమిటీని ఈరోజు ఎన్నుకోవడం జరిగిందండి. ఈ కమిటీని సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కమిటీ అధ్యక్షులుగా శ్రీ బండిరెడ్డి శశికుమార్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ సంబంధించి సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్కి సంబంధించి ప్రతి కార్యకలాపాలు కూడా జరుగుతాయండి. ఈ విధంగా మరి సహకరించినటువంటి సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలని ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కృషి చేస్తుంది. అందులో భాగంగా విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ప్రాంతాల్లో స్టూడియోల్ని మేము డెవలప్ చేయడానికి కృషి చేస్తున్నామండి. అలాగే చలనచిత్ర పరిశ్రమ సభ్యులందరికీ కూడా మరి సొంత గృహం అందివ్వాలని సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీని కూడా మేము ఏర్పాటు జరిగింది. ఆ సొసైటీ ద్వారా మరి సినీ వర్కర్స్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సొంత గృహం అందేలాగా మేము కృషి చేయడం జరుగుతుందండి. విజయవాడలో ఆదివారం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. అకస్మాత్తుగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉరుములు, ఈదురు గాలులతో కూడిన వర్షంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.
రాజధాని నగరానికి సమీపమైన విజయవాడ నగరంలోని రామవరపాడు నందు ఎస్ఎల్వి గ్రాండ్ ఇన్ఫ్రా తమ నూతన వెంచర్ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు ఎస్ఎల్వి గ్రూప్ చైర్మన్ పి శ్రీనివాసరాజు. అన్ని మౌలిక సదుపాయాలతో ఆధునిక హంగులతో వెంచర్ను రూపొందిస్తున్నామని ఆయన తెలిపారు. రియల్ ఎస్టేట్ రంగంలో తనదైన ముద్ర వేసిన ఎస్ఎల్వి గ్రాండ్స్ ఇన్ఫ్రా తన నూతన వెంచర్ను రాజధాని నగరానికి సమీపమైన విజయవాడ నగరంలోని రామవరపాడు నందు లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎల్వి గ్రూప్ చైర్మన్ పి శ్రీనివాసరాజు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం నానితో కలిసి ఆయన మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ రంగంలో ఎస్ఎల్వి గ్రాండ్ అందరికీ సుపరిచితమేనని, రాజధాని నగరానికి సమీపమైన విజయవాడ నగరంలోని రామవరపాడు నందు నూతన వెంచర్ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. అన్ని మౌలిక సదుపాయాలతో ఆధునిక హంగులతో వెంచర్ను రూపొందిస్తున్నామని చెప్పారు. విజయవాడ రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, ఎయిర్పోర్ట్ నూతనంగా ఏర్పాటవుతున్న వెస్ట్ బైపాస్ కు అతి సమీపంలో ఈ వెంచర్ ఉండటం కొనుగోలుదారులకు లాభదాయకంగా ఉంటుందన్నారు. అంతేకాకుండా 40 అడుగుల రోడ్లతో పాటు అన్ని మౌలిక సదుపాయాలతో సువిశాలమైన వెంచర్ను రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసిన అతిథులందరికీ మరొకసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. యాక్చువల్గా ఈ లేఅవుట్కి సంబంధించి చాలా ముఖ్యమైన భూమికి ఏంటంటే విజయవాడ సిటీకి రామవరపాడు రింగ్కి 1 కిలోమీటర్ దూరంలో ఉంటాం. అలాగే ఇటు నుంచి రోడ్ కనెక్టివిటీ డైరెక్ట్ రోడ్డు విజయవాడ రైల్వే స్టేషన్ దాకా ఉంటాం. పక్కన గుణదల రైల్వే స్టేషన్, పక్కన రామవరపాడు రైల్వే స్టేషన్ ఉంటాం. అలాగే ఓ పక్కనేమో నేషనల్ హైవే బైపాస్ ఉంటాం, ఓ పక్కన ఎయిర్పోర్ట్ ఉంటాం. ఇవన్నీ కూడా అలాగే ఈ దీనికి సంబంధించి గ్రౌండ్ వాటర్ 30 ఫీట్లోనే మంచి సాఫ్ట్గా ఉన్న గ్రౌండ్ వాటర్ ఉంటాం. అలాగే మీకు రోడ్ కనెక్టివిటీలు ఎక్కువ ఉంటాం. అలాగే మేము చేసిన డ్రైనేజ్ కానీ లేకపోతే రెయిన్ వాటర్ లైన్స్ కానీ డ్రైనేజ్ లైన్స్ కానీ సెపరేట్గా తీసుకెళ్ళటం వల్ల అదొక వాల్యుబుల్ అసెట్ అండి. అలాగే ఫ్లాట్లన్నీ కూడా 40 ఫీట్ రోడ్లతోటి డెవలప్ చేయటం, అలాగే హైట్ అంటే దగ్గర మినిమం 5 ఫీట్ హైట్ని మనం రోడ్లు ఫామ్ చేయడం కూడా ఇవన్నీ కూడా ఈ లేఅవుట్కి సంబంధించి చాలా వాల్యుబుల్ అసెట్లు అండి. అలాగే చుట్టుపక్కల వేరే గేటెడ్ కమ్యూనిటీలు కానీ హోటల్స్ కానీ చాలా వస్తున్నాయి, ఇంకా రాబోతున్నాయి కూడా. కాబట్టి ఫ్యూచర్లో ఈ ఏరియా అంతా కూడా చాలా మంచి ఏరియాగా డెవలప్ అయ్యి చాలా మంచి వాల్యుబుల్గా డెవలప్ అవుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన మిత్రులకు, శ్రేయోభిలాషులకు, అదేవిధంగా ల్యాండ్ లార్డ్స్కి, అలాగే గత 20 సంవత్సరాల మట్టి మా కంపెనీలో భాగస్వామ్యులు అవుతున్న మా కస్టమర్ దేవుళ్లకు అందరికీ కూడా, అలాగే విజయవాడ ప్రజానికానికి, తెలుగు ప్రజలందరికీ కూడా మా ఎస్ఎల్వి గ్రూప్స్ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈనాటి కార్యక్రమం ఎస్ఎల్వి ఇన్ఫ్రా లేఅవుట్ రామవరపాడుకి వాకబుల్ డిస్టెన్స్లో చాలా ప్రైమ్ ఏరియాలో ఈ లేఅవుట్కి వెస్ట్ సైడ్ కానీ నార్త్ సైడ్ కానీ మా వెంచర్సే ఉన్నాయి. దగ్గరగా 900 యూనిట్స్. ఇది నార్త్ ఈస్ట్ విజయవాడకి ఈశాన్య భాగంలో ఉన్న స్పేసు. మీ అందరికీ తెలుసున్న విషయమే. చాలా మంచి గేటెడ్ కమ్యూనిటీస్ కానీ, లేఅవుట్స్ కానీ, అపార్ట్మెంట్ గేటెడ్ కమ్యూనిటీస్ కానీ అన్ని వసతులతో, అలాగే కస్టమర్స్ కూడా అన్ని సెగ్మెంట్స్లో ఉన్న కస్టమర్స్, అలాగే పొలిటీషియన్స్ కానీ, మినిస్టర్స్ కానీ, బ్యూరోక్రాట్స్ కానీ, బిజినెస్ పీపుల్ కానీ, అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ రోడ్ యాక్సెస్ చాలా అద్భుతంగా ఉండటం వల్ల ఈ స్పేస్ చూస్ చేసుకోవటం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ లొకేషన్ నుండి ఎయిర్పోర్ట్కి ట్రాఫిక్ టచ్ అవ్వకుండా ఈవెన్ 15 మినిట్స్లోనే ముస్తాబాద్ రోడ్ అంట ఫ్లైఓవర్ కూడా ఆల్రెడీ వర్క్ జరుగుతూ ఉంది. అలాగే వెస్ట్ బైపాస్కి చాలా అతి దగ్గరలో ఉన్న వెంచర్ ఇది. ఈ వెస్ట్ బైపాస్కి ఎన్ని కనెక్టివిటీలో ఇక్కడ నుండి వైజాగ్ వెళ్ళాలన్నా, అలాగే హైదరాబాద్ వెళ్ళాలన్నా,
లేకపోతే బెంగళూరు వెళ్ళాలన్నా, లేకపోతే పునఃప్రారంభమైన అద్భుతమైన నిర్మించబోయే అమరావతి వెళ్ళాలన్నా చాలా 15 to 20 మినిట్స్లోనే ట్రాఫిక్ టచ్ అవ్వకుండా యాక్సిస్ ఉన్న పెద్ద పెద్ద రోడ్లు ఉన్న ఏరియా. అలాగే మిత్రులు అన్నట్టు న్యూ విజయవాడ అనటానికి ఏమాత్రం సందేహం లేదు. అలాగే ఈ లాంచింగ్ ఆఫర్ ఏదైతే మా కంపెనీ అనౌన్స్ చేశామో ఇది ప్రజలందరూ కూడా వినియోగించుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అమరావతిలో శంకుస్థాపనలో పీపుల్స్ క్యాపిటల్ పేరుతో చూపిన వీడియో ప్రజలను ఆకట్టుకుంది. రాష్ట్ర విభజన అనంతరం 34,000 ఎకరాల భూమి ఇచ్చిన రైతుల త్యాగం, 2014-19 కాలంలో అభివృద్ధి, విద్యా సంస్థల ఏర్పాటును వివరించారు. శుక్రవారం ప్రదర్శించిన వీడియోలో 2019 తరువాత అమరావతిని నిర్లక్ష్యం చేశారని కూటమి నేతలు అన్నారు. ఉద్యమాల పునాది 2024లో కొత్త ప్రభుత్వంతో మళ్లీ పునఃశక్తి పొందిన రాజధానిని అద్భుతంగా చూపించారు. అమరావతి దేవతలు నడయాడిన పుణ్యభూమి, దేవేంద్రుడు ప్రతిష్ఠించిన అమరలింగేశ్వరుడు కొలువైన ధన్యభూమి. దేవేరి కనకదుర్గమ్మ ఒకవైపు, పానకాల నృసింహుడు మరోవైపు, మధ్యలో ఉత్తర వాహిని రమణీయ కృష్ణమ్మ. శాతవాహనుల రాజధానిగా, బౌద్ధుల ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అమరావతి స్తూపంతో ఆచార్య నాగార్జునుడు తిరగాడిన ప్రాంతంగా విరాజిల్లింది. ఆత్మ బలిదానంతో తమిళనాడు నుండి ఆంధ్ర రాష్ట్రం సాధించుకొని ఒకసారి రాజధాని లేకుండా నిలబడ్డ ఆంధ్రప్రదేశ్ మరోసారి తెలంగాణ విభజనతో రెండవసారి కూడా రాజధానిని కోల్పోయింది. ఆంధ్రుల ఆకాంక్షలకు రూపమిస్తూ అన్ని ప్రాంతాలతో కనెక్టివిటీ కలిగిన ప్రాంతంగా కృష్ణానది తీరాన ఉన్న అమరావతిని ప్రజా రాజధానిగా నిర్ణయించారు. రాజధాని నిర్మాణం కోసం చేయాల్సిన మొదటి అడుగు భూసేకరణ. ముఖ్యమంత్రి గారి దూరదృష్టిపై నమ్మకంతో అమరావతికి చెందిన 29,000 మంది రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దేశంలోనే మొదటిసారి 34,000 ఎకరాల భూమిని రాజధాని నిర్మాణం కోసం అప్పగించారు. దేశవ్యాప్తంగా పవిత్ర ప్రాంతాల నుండి తీసుకొచ్చిన మట్టి, పుణ్య నదుల నుండి సేకరించిన నీటితో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారి విజన్కు పునాది పడింది. అనతి కాలంలోనే సచివాలయం, హైకోర్టు భవనాల నిర్మాణంతో పాటు విఐటి, ఎస్ఆర్ఎం, అమృత, ఎయిమ్స్, ఎన్ఐడి వంటి ప్రతిష్టాత్మక సంస్థలు కొలువుదీరాయి. ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రభుత్వ భవనాల నిర్మాణం మొదలుపెట్టే సమయానికి 2019లో ప్రభుత్వం మారడంతో అమరావతి భవిష్యత్తుపై చీకట్లు కమ్ముకున్నాయి. 2019 నుండి 2024 వరకు నాటి ప్రభుత్వం చేసిన విధ్వంసం కారణంగా వేల కోట్లతో చేపట్టిన నిర్మాణ పనులు ఆగిపోయాయి. రోడ్లు దెబ్బతిన్నాయి. దారి తెన్ను లేకుండా పోయింది. చదును చేసిన భూమిలో పునాదుల్లో నీరు చేరి పిచ్చి మొక్కలతో, పొదలతో 5 ఏళ్ల పాటు గ్రహణం వీడని సూర్యుడిలా అమరావతి మసకబారింది. 3 రాజధానుల ఆటలో రాష్ట్రానికి రాజధాని అనేదే లేక భవిష్యత్తు అంధకారమైంది. ఏ ఒక్కరూ రాజధాని కోసం గొంతెత్తలేని పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ కోసం తమ భూములిచ్చిన రైతుల త్యాగానికి అర్థం లేకుండా పోయింది. మహిళలు, చిన్నారులు, రైతులు, ఇలా అన్ని వర్గాల ప్రజలు అమరావతి కోసం 5 ఏళ్లు యుద్ధమే చేశారు. అరెస్టుల్ని ఎదుర్కొన్నారు, అవమానాలను తట్టుకున్నారు, అన్యాయాన్ని ఎదిరించారు. అమరావతి నుంచి అటు అరసవల్లి, ఇటు తిరుపతి వరకు పోరుబాటు పట్టారు. పోరాట యోధుల గుండె పగిలి అమరులవుతున్న వాళ్ల ధైర్యం ఇసుమంతా సడలలేదు. 2024 రాష్ట్ర ప్రజల దీవెనలతో ఎన్డీఏ అఖండ విజయం సాధించి అధికారంలోకి రావడంతో చీకట్లను చీల్చుకుంటూ వచ్చిన సూర్యుడిలా అమరావతి తన పేరు సార్థకం చేసుకుంటూ పునరుజ్జీవం పొందింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమరావతి ప్రస్థానం మహోజ్వలంగా మళ్లీ మొదలైంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రపంచంలోనే అత్యున్నత స్థాయి నగరంగా నిర్మాణానికి సన్నద్ధమవుతోంది. బ్లూ గ్రీన్ కాన్సెప్టుతో 3వ వంతు పచ్చదనంతో పర్యావరణానికి అనుకూలంగా కాలుష్య రహితంగా నిర్మితమవుతున్న ఏకైక నగరం అమరావతి.
బయోడైవర్సిటీతో కూడిన అద్భుతమైన విశాలమైన పార్కులు, డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్, పైప్డ్ గ్యాస్, స్ట్రోమ్ వాటర్, కేబుల్ కనెక్టివిటీ లాంటి సకల సౌకర్యాలు భూగర్భ వ్యవస్థ ద్వారా నివాసాలకు అందనుంది. సైకిల్ ట్రాక్ నుంచి విశాలమైన గ్రిడ్ రహదారులతో నగరమంతా రాజటీవీతో నిర్మితమవుతోంది. నేచురల్ వెంటిలేషన్ తో లెజిస్లేచర్, హైకోర్ట్, ల్యాండ్ మార్క్ ఇన్స్టిట్యూషన్స్ తో భవిష్యత్ తరాలకు భూమిలో స్వర్గంలా విలసిల్లనుంది. ఒక స్మార్ట్ సిటీగా, భావి క్వాంటమ్ వ్యాలీగా ఈ నవనగరం ఆవిష్కృతమవుతుంది. అమరావతి కేవలం నగరం కాదు, 5 కోట్ల మంది భవిష్యత్తుకు భద్రతగా నిలుస్తూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో డ్రైనేజీల నిర్వహణ గురించి అస్సలు పట్టించుకోలేదని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నగరంలోని డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తున్నామని చెప్పారు. త్వరలోనే డ్రైనేజీ వ్యవస్థ మొత్తాన్ని మెరుగుపరచడానికి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఆదివారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 2వ డివిజన్ మాచవరం డౌన్ రెవెన్యూ కాలనీలో 1-2 రోడ్లలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఆదివారం ఉదయం అకస్మాత్తుగా కురిసిన వర్షానికి జలమయమైన రోడ్లను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల పాలనలో డ్రైనేజీలో పూడిక తీయలేదన్నారు. అందువల్లనే వర్షం నీరంతా రోడ్లపైకి చేరిందన్నారు. 2014 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి సుమారు 450 కోట్ల నిధులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నగరంలోని డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడానికి చర్యలు తీసుకున్నారని, ఎల్ఎన్టీ కంపెనీకి ఆ పనులను కూడా అప్పగించారని చెప్పారు. 2019 సంవత్సరంలో ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎల్ఎన్టీ కంపెనీ చేపట్టిన పనులను నిలుపు చేయించేసింది. మంజూరైన నిధులను కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏం చేసిందో కూడా లెక్కలు చెప్పడం లేదన్నారు. ఇటీవల నగరంలో కురిసిన వర్షానికి నగరం జలమయం కావడంతో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడానికి సిఆర్డీఏ నుంచి 200 కోట్లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నగరానికి కేటాయించారని అన్నారు. త్వరలోనే ఆ పనులను కూడా ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ పార్టీ అధ్యక్షులు దాసరి గాబ్రియల్, పర్వతనేని రత్నశ్రీ, ఏడుకొండలు పూర్ణ, ఎరిసిల్ల సురేష్ బాబు, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. పలు కేసుల్లో నేరారోపణలు ఎదుర్కొంటున్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అనారోగ్యం బారిన పడ్డారు. దీంతో ఆయన్ని పోలీసులు విజయవాడ ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. వైద్య పరీక్షల అనంతరం కారాగారానికి తీసుకువెళ్లారు. కాళ్లు వాచిపోయాయని, తను రోజు వాడే చెప్పులే వేసుకోలేని పరిస్థితిలో ఉన్నారని సమాచారం. 3 గంటల పాటు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలుస్తోంది. నగరంలో నీట్ 2025 పరీక్ష నిర్వహణకు పగడ్బందీ ఏర్పాట్లు చేశామని అధికారులు ప్రతి దశలోనూ అప్రమత్తంగా వ్యవహరించారని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా సూచించారు. జిల్లాలో 13,625 మంది అభ్యర్థులకు 28 కేంద్రాల్లో ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పారు. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని చెప్పారు. 28 కేంద్రాల వద్ద ప్రత్యేకమైన పోలీస్ బలగాలను ఏర్పాట్లు చేశామన్నారు. నగరంలో నీట్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈరోజు జిల్లాలో నీట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడే ఇన్స్పెక్షన్ చేసి వచ్చినాము. నాకు టోటల్లో 28 సెంటర్స్ ఉన్నాయి. 13,600 మంది పిల్లలు నీట్ ఎగ్జామ్ రాస్తున్నారు. ఆ నీట్ ఎగ్జామ్ కావాల్సిన అన్ని ఏర్పాట్లు జరిగాయి. అన్ని సెంటర్స్లో చీఫ్ సూపరింటెండెంట్స్ అట్లాగే డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కూడా అక్కడ ఇన్ఛార్జ్ పెట్టాము. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి అలాగే డైరెక్టర్ జనరల్ నీట్ సెంట్రల్ టెస్టింగ్ ఏజెన్సీ నుంచి ఎప్పటికప్పుడు మనకు గైడెన్స్ ఇచ్చారు. అప్రమత్తంగా ఉన్నాము. ఎక్కడ ఏమి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఎక్కడ సెక్యూరిటీ మెటీరియల్ మెయిన్లీ ఈ ఏదైతే స్ట్రాంగ్ రూమ్లో ఉన్న మెటీరియల్ ఉందో దానికి ఎక్కడ ఇబ్బంది లేకుండా విత్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎక్స్కౌట్ చేయడం జరిగింది. అన్ని సెంటర్లో చాలా జాగ్రత్తగా పెట్టడం జరిగింది. ఎగ్జామ్ స్టార్ట్ అవ్వగానే యాజ్ పర్ ద ప్రొసీజర్ నీట్ ప్రొసీజర్ ప్రకారంగా వాళ్ళకి పేపర్ ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్ అయ్యాక మళ్ళీ అదే మెటీరియల్ని సెక్యూరిటీతో పాటు ఆర్మ్డ్ ఫోర్స్తో పాటు తీసుకెళ్లి పోస్ట్ ఆఫీస్ నుంచి దాన్ని డిస్పాచ్ చేయడం జరుగుతుంది. అన్ని జిల్లాలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కడ మీ ఇబ్బంది లేదు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము. ఆ పిల్లలు కూడా మాట్లాడాను, పేరెంట్స్ కూడా మాట్లాడాను. అందరూ హ్యాపీగా ఉన్నారు. కొంచెం ఉదయం వర్షం వచ్చేసరికి కంగారు పడ్డారు. బట్ ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో
అలాగే కార్పొరేషన్తో టచ్లో ఉండి అన్ని రోడ్స్ బ్లాక్స్ క్లియర్ చేయించాము. ఎక్కడ ఇబ్బంది లేదు. ఈ నీట్ వచ్చిన పిల్లలు విజయవాడకి సేఫ్గా ఎగ్జామ్ రాసి ఇంటికి వస్తారు. తల్లిదండ్రులు కూడా భయపడాల్సిన అక్కర్లేదు, ఎవరు కంగారు పడాల్సిన అక్కర్లేదు. కావాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అట్లాగే ఏదైనా ఎవరికైనా ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే ఏదైనా ఉంటే కాల్ సెంటర్ పెట్టడం జరిగింది. ఆ నంబర్ కూడా మీరు ఫోన్ చేయొచ్చు. ఫోన్ చేస్తే వెంటనే మేము కూడా స్పందిస్తాం. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో నడి రోడ్డుపై యువకుడు కత్తితో పీక కోసుకున్న సంఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నియోజకవర్గ కేంద్రమైన ఉండి పెద్దపేటకు చెందిన గాతల క్రాంతికుమార్ అనే యువకుడు శనివారం సాయంత్రం భీమవరం పట్టణం ఉండి రోడ్ మల్టీప్లెక్స్ సమీప రోడ్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గాతల క్రాంతికుమార్ ఫిష్ ప్యాకింగ్ పనికి వెళ్తూ ఉంటాడని, గాయం కావడంతో అతనిని ఉండి ఆసుపత్రికి, అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తండ్రి జాన్ తీసుకువచ్చారు. ఆసుపత్రికి వచ్చిన తరువాత అక్కడి నుంచి క్రాంతికుమార్ బయటకు వెళ్లి ఎంఆర్ఓ ఆఫీస్ సెంటర్లోని ఒకరి ఇంట్లోకి వెళ్లి తనను చంపివేస్తారు, తలుపులు వేసేయండి అని అరిచినట్లు కొందరు చెప్తున్నారు. ఆ గృహంలో ఉన్నవారు అతనిని దొంగ అనుకొని అక్కడి నుండి పోలీసులకు ఫోన్ చేయగా అక్కడే ఉన్న తన తండ్రి జాన్ వచ్చి అతను తన కుమారుడని, దొంగ కాదని, పనికి వెళ్తూ ఉంటాడని ఆసుపత్రికి వచ్చామని స్థానికులకు చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో క్రాంతికుమార్ను స్థానికులు పోలీసులు వదిలివేశారు. అనంతరం తండ్రి అతనిని తీసుకొని వర్మ ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా మార్గ మధ్యలో యనమదుర్రు కాలువలో క్రాంతికుమార్ దూకివేశాడు. అక్కడ ఉన్న ప్రజలు, పోలీసులు ఆ కాలువ నుండి అతనిని బయటకు లాగారు. అక్కడ నుండి క్రాంతికుమార్ పండ్ల వర్తకుల వద్ద ఉండే చాకులు, కత్తులు వంటివి బలవంతంగా తీసుకొని ఉండి రోడ్ మల్టీప్లెక్స్ సెంటర్ వరకు పరుగు తీశాడు. తండ్రి అతన్ని అదుపు చేయలేకపోయాడు. అట్టి పరిస్థితుల్లో ప్రజలు కూడా భయభ్రాంతులయ్యారు. తమ మీద ఎక్కడ కత్తితో దాడి చేస్తాడోనని భయపడ్డంతో ఎవరూ కూడా అతని చేతిలో ఉన్న కత్తిని ధైర్యంగా బలవంతంగా తీసుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో క్రాంతికుమార్ కత్తితో చెయ్యి, కాలు, పీకను కోసేసుకున్నాడు. అనంతరం స్పృహ తప్పిపోయిన అతనిని భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. ఈ విషయంపై భీమవరం 2 టౌన్ సిఐ కాళీచరణ్ సంఘటన ప్రాంతాన్ని పరిశీలన చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త రేషన్ కార్డులను జారీ చేసేందుకు కసరత్తు చేపట్టిన సర్కార్ కార్డుల జారీకి ముందు రేషన్ కార్డుకు ఈకేవైసీ ప్రక్రియను మొదలుపెట్టింది. ఇందుకోసం ఓ గడువును కూడా విధించింది. ఏప్రిల్ 30 వరకు రేషన్ కార్డు ఈకేవైసీ చేసుకునేందుకు గడువు విధించింది సర్కార్. అయితే ఏప్రిల్ 30వ తేదీ దాటినప్పటికీ కొందరు ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయలేదు. పలు కారణాలతో ప్రజలు ఈకేవైసీని పూర్తి చేయలేకపోయారు. ఈ క్రమంలో ఇలాంటి వారి కోసం ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఈకేవైసీని చేసుకునేందుకు గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ గడువును జూన్ 30 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ గడువులోపు ఈకేవైసీని పూర్తి చేయాలని స్పష్టం చేసింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వాతావరణ శాఖ సూచనల మేరకు జిల్లా ప్రజలు 3 రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని సూచించిన కలెక్టర్ లక్ష్మీష. భారీ వర్షం కారణంగా నేల కొరిగిన చెట్లు, హోర్డింగ్లను తొలగించేందుకు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో చర్యలు చేపట్టామని వెల్లడి. జూన్ నెలలో కేతనకొండలో నేతాజీ సైనిక్ స్కూల్ ప్రారంభం కానున్నట్లు తెలిపిన స్కూల్ సొసైటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ లింగం సుధాకర్ రెడ్డి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ దీనిని ప్రారంభిస్తారని వెల్లడి. ఘనంగా జరిగిన దాసరి నారాయణరావు 78వ జయంతి వేడుకలు. తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం ఎంతగానో శ్రమించారన్న ప్రముఖులు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.